ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రుడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోదరుడు మానవ ప్రకాష్ గారు, భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రథసారథి దూరి శ్రీకాంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రుడు అంబడి బాలేష్ గౌడ్ గారు, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ సభ్యులు రవి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ గారు, వెంకట్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి, త్వరలో జరగబోతున్నటువంటి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గల్లీలో తిరిగి ఏ జైలు పైన ఏ రబ్బర్ చెప్పులు అయితే దుబ్బాక ఉపయోగించిన ఫలితాలను మార్చినాయో అట్లే ఒక్కసారి సిద్దిపేట కూడా మేమందరం పనిచేస్తాం. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని సిద్దిపేట నుంచి హైదరాబాద్ దాకా వినిపిస్తామని చెప్పి ఈ కథన రంగంలో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి బీజేపీ వాజ్పేయి కుటుంబ సభ్యులందరికీ పేరుపరమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఆకలి అవుతుంది, సమయం 2 అవుతుంది. సురేష్ ఏమో పొద్దున 11కి మీటింగ్ అన్నాడు. మీటింగ్ అయిపోయే వరకు 2-3 అవుతుంది. సపోర్ట్లు కొట్టుకుంటే సపోర్ట్లు వస్తలేవు. కానీ ఒకసారి దుబ్బాకని జారీ చేసుకోవాలి. దుబ్బాక ఎలక్షన్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫంక్షన్ హాల్ ఉన్న వాళ్ళందరూ నాతో పాటు నడిచిన వాళ్ళే, నాతో పాటు ఉపాధి ఉన్న వాళ్ళే, నాతో పాటు దెబ్బలు తిన్న వాళ్ళే. దుబ్బాక ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పుడు దుబ్బాకలు ఎంత కష్టపడ్డారో సిద్దిపేట కూడా దుబ్బాకకు వచ్చి నా కోసం నా గెలుపులో పనిచేసిందో మీకు అందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ దేనికి భయపడినటువంటి టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఒక రకమైనటువంటి భయానికి లోనవుతా ఉంది, ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతా ఉంది. ఆ ఆందోళన నుంచే వాళ్ళు చేసేటువంటి తప్పులు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ప్రజల ముందు కనబడతా ఉన్నాయి. ఏ కంపారిజన్ తో దుబ్బాక సిద్దిపేట ఎన్నికలకి మనం పోటీలో నిలబడి ప్రజల ముందు వాళ్ళని దోషిగా నిలబెట్టామో ఆ సమయంలో నా వెంబడి నిలిచినటువంటి సోషల్ మీడియా వారియర్స్ ఎవరవుతున్నారు. సిద్దిపేట ఒక్క పోస్టింగ్ పెట్టగానే వెంటనే ఫోన్ వస్తుందంట. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి వాళ్ళ మీద ఇండైరెక్ట్ గా బెదిరింపు కాల్ చేస్తా ఉందంట. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, దుబ్బాక శాసనసభ్యుడిగా దుబ్బాకలో నా పోరాళ్ళు ఎట్లయితే కొట్లాడినో, ఎట్లయితే మొండిగా నిలుస్తున్నారో, ఎట్లయితే పోలీసులను అవసరమైతే నువ్వెంత అంటే నేనెంత అని బలిగించి కొట్లాడినో సిద్దిపేటలో అయితే దేనికి తక్కువ కాదని నేను అనుకుంటా ఉన్నా. మా దుబ్బాకల కంటే అన్నింటిలో సిద్దిపేట ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎత్తు పొడుగున్న వాళ్ళు, బాగా లాభం ఉన్న వాళ్ళు, బాగా ఎవరో ఒక్కరు ఉంటే ఒక ఎంపీటీసీ రాళ్ళు ఉంటారు. మీ సిద్దిపేట అందరూ అట్లే ఉన్నారు. మీకు అందరికీ తోడుగా హోంవర్క్ అధ్యక్షుడు ఉన్నాడు. మొన్నగా హోంవర్క్లో పనిచేసిన మీ శ్రీకాంత్ ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు కొట్లాడదామా, ఎప్పుడు కేసులు పెట్టుకుందామా, ఎవరితోనైనా పరిగించి కొట్లాడదామనేటువంటి చైతన్యవంతమైనటువంటి నాయకత్వం ఉంది. మీ అందరి నాయకత్వంతో, మీ అందరి సహకారంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిరు మా దుబ్బాక ఓటర్లు. చేస్తారా? మా దుబ్బాక బీజేపీ గెలుస్తారా అని మాట్లాడినటువంటి నోట్లన్నింటికీ మూతో ప్రవర్తించారు మా దుబ్బాక ఓటర్లు. ఒక దుబ్బాక ప్రజల కష్టమే కాదు, దాంట్లో మా దుబ్బాక ప్రజలతో పాటు సిద్దిపేట ఉన్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి అనేక మంది బీజేపీ నాయకులు నా గెలుపు కంగారు కట్టుకొని పనిచేసింది. అంత పెద్ద సమరాన్ని గెలిచినప్పుడు, అంత పెద్ద పోరాటంలోనే గెలిచినప్పుడు ఈ దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలలో ఇంతమంది అనుకుంటే దుబ్బాకలో ఎట్లయితే గెలిచినామో అదే స్ఫూర్తితో సిద్దిపేట మున్సిపాలిటీ గెలవడం పెద్ద కష్టం కాదు. మాటలు వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంపీఎస్ఎస్ మేట్స్ వచ్చినాయి అని పైసలు ఇచ్చి మన కొంతమందితో మీటింగ్ పెట్టిరంట. సోషల్ మీడియాలో రఘునందన్ ఒక్కటి మాట్లాడితే మనం 100 బూతులు పెట్టాలి, 100 మంది కౌంటర్లు ఇవ్వాలి, అసలు సిద్దిపేటకి ప్రచారానికి ఎట్లొస్తారో అడగాలని చెప్పారంట. ప్రచారానికి బరాబర్ వస్తాం, నామినేషన్లకు వస్తాం, ప్రచారానికి వస్తాం, సిద్దిపేటలో గల్లీ తిరుగుతాం, ఇంటింటికి తిరుగుతాం, మీరు చేసిన తప్పుడు పనులు చెప్తాం, మీరు చేసిన కాంట్రాక్ట్లు చెప్తాం, సిమెంట్ రోడ్ల మీద తార్ రోడ్లు వేసింది చెప్తాం, ఒక్క చెరువు పేరు మీద 200 కోట్లు ఖర్చు పెట్టి చెప్తాం, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి కూడా చెప్తాం, అది వరంగల్ చచ్చిపోయిన సునీల్ గురించి చెప్తాం, మీ దాదాపు సిరిసిలో చచ్చిపోయిన మహేందర్ యాదవ్ గురించి చెప్తాం, నాగార్జున సాగర్లో చచ్చిపోయిన
భర్త లేని బతుకు నాకెందుకని చెప్పినటువంటి రవి భార్య గురించి చెప్తాం. డెవలప్మెంట్ అంటే 4 ఫుట్పాత్లు, 4 సంక్రాంతి బుక్కులు, 3 షెడ్లు, 4 కాంట్రాక్టర్లను బతికించడమే డెవలప్మెంట్ కాదని చెప్పి సిద్దిపేట ప్రజలందరి ముందు కూడా మీరు చేసినటువంటి తప్పుల్ని బరాబరు నిలబెడతాం, ఎండబెడతాం, కడిగి బారేస్తున్నటువంటి సందర్భంగా చెప్తాం. భయపెట్టవాలన్నా ఎవరు భయపెట్టడం చేతులు ఎత్తుంది, ఎవరు భయపెట్టరా కొట్లాడుతున్నట్టు చేతులు ఎత్తుంది. ఒకసారి మీడియా మిత్రులు ఎక్కడ తిరగాలి, మొక్కలు పెట్టిన మాస్క్ దించుది. మేమేం భయపెట్టడం కాదు, చూడండి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టింది టెలికాస్ట్ లైవ్. మా మొక్కలన్నీ రిజిస్టర్ చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టచ్చో ఎన్ని సెక్షన్లు పెట్టచ్చో కూడా రాసుకోండి. కొట్లాడతాం మీతోటి, ఏం భయపెట్టదు లేదు. భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలం. టీవీ లేకపోవచ్చు, పేపర్ లేకపోవచ్చు, మరి మీద పైసలు లేకపోవచ్చు, మేము ఇలా 6 అడుగులు పొరుగు లేకపోవచ్చు, 100 కిలోల బరువు లేకపోవచ్చు, దోసుకోవడం రాకపోవచ్చు, మోసం చేయడం అది రాకపోవచ్చు. ఉన్నట్టు మాట్లాడతాం, తప్పులు తప్పని చెప్తాం, మోసాన్ని మోసమని చెప్తాం, బీజేపీని ఎందుకు గెలిపించాలని చెప్తాం. ఖచ్చితంగా సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి చాలా మాట్లాడారు. మా దుర్భాగ్య ఎలక్షన్లప్పుడు చాలా మంది నాయకులు వచ్చిండ్రు, చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. డబ్బులతోనే అన్ని చేస్తామనుకున్నారు, సర్పంచులను భయపెట్టించారు. నేను 3 ఏళ్ళు మంత్రి ఉంటా, రేపటి నుంచి నువ్వు సర్పంచ్ ఎక్కడుంటావో చూస్తా ఉన్నారు, ఊళ్ళో పర్యటన చూస్తామని చూస్తా ఉన్నారు, పైసలు ఎక్కడికే వస్తాయో చూస్తా ఉన్నారు, కేసులు పెడతామన్నారు. భయపెట్టిన దుర్భాగ్యులు భయపెట్టిన ఎదురు తిరిగిండు, కొట్లాడిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరందరూ ఒకసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జూన్ 2, 2014 నుంచి సిద్దిపేటలో పోలీసుల మీద ప్రశాంత్ నగర్ లో లెక్చరర్స్ కాలనీలో కొట్లాట జరిగేదాకా అరెస్ట్ చేసినామంటే ఫేస్బుక్ లో ఫోటో పెట్టుకోవాలి, ఎడిషన్ అయిపోయి రాదు. ఫేస్బుక్ లో ఫోటో పెట్టుకోవాలి, వాట్సాప్ లో ఫోటో పెట్టుకోవాలి. పోలీసులు పట్టుకుపోయి రాగానే డబ్బులు 5 గంటలకే జీవెక్కిపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఎదిరించి వాళ్ళు ఒక్కటంటే మేము 2 అన్నాం అన్నదా. వాళ్ళు ఒక్కటి అంటే మా వాళ్ళు 4 కొట్టింది. కొన్ని చూపెట్టింది, కొన్ని చూపెట్టలేదు. టీవీలలో 1కి 2 బదలాయించారు. 30 ఏళ్ళు సిద్దిపేటకు వచ్చి శ్రీకాంత్ కూడా 60 దెబ్బలు తిన్నారు, దెబ్బలు కొట్టింది కూడా. కాబట్టి జై తెలంగాణ అన్న ఈ గడ్డ మీద జై తెలంగాణ గడ్డ గట్టిగా జై శ్రీరామ నినాదం వినిపించినాం. ఇదే మాట ఈడ చెప్పినా, హైదరాబాద్ లో చెప్పినా, మొన్న తిరుపతిలో చెప్పినా, ఇంకో 4 రోజుల తర్వాత పోయి ఢిల్లీలో కూడా చెప్తాం. సోషల్ మీడియాలో ఊడత ఊపి పేర్లు రాసుకోవడం చేతగాని వాళ్ళు, బొమ్మలు పెట్టుకోవడం చేతగాని వాళ్ళు, దానికి బూతులు పెడితే భారతీయ జనతా పార్టీ భయపెట్టేది కాదు. భయపెడతారు ఎవరైనా భయపెడతారా? మా దుబ్బాక ఎలక్షన్ సందర్భంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తే దగ్గర 4 రోజులు జైలు పోయి తప్ప ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి తర్వాత లేదు, కాంప్రమైజ్ కాలేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు. గానే ఆ రోజు దుబ్బాకి ఎమ్మెల్యే లేదు, అయినప్పటికీ కూడా గత కసి కొట్లాను. ఇవాళ గెలిచి వచ్చినాం. మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఎన్ని హక్కులు ఉంటాయో, ఎంత బలం ఉంటుందో దుబ్బాక ఎమ్మెల్యే కూడా ఎంత బలం ఉంటుంది. ఇంకా అవసరమైతే ఇంకోసారి ఎక్కువ వస్తారు తప్ప ఒక్కరు కూడా తక్కువ రాదు. సార్ 600 మంది జీవాలు ఎక్కడ తీసుకుంటే నువ్వు కరీంనగర్లోని నేను సిద్దిపేటని రఘునందన్ సిద్దిపేట ఎక్కడ కాదు. రఘునందన్ పుట్టింది సిద్దిపేటలో, చదువుకున్నది సిద్దిపేటలో, డిగ్రీ కాలేజీ కూడా సిద్దిపేటలో చదువుకున్నాడు. కాబట్టి 600 జీవో పంచాయతీ వెళ్ళాలంటే సార్ మీరు ఇప్పటపల్లి అది మొన్నదాకా కరీంనగర్ ఉండే. ఎప్పుడైనా సిద్దిపేటలో అడుగుతారని ఒక్క మండలాన్ని కరీంనగర్కి తెచ్చుకొని సిద్దిపేట జిల్లాలో కలుపుకుని ఉన్నాడు. నువ్వు వచ్చి రఘునందన్ దుబ్బాకకి సిద్దిపేటకు ఎట్లొస్తాడో చూస్తామన్నారట. ఈ ఎవరి నుంచి రోజు ఇంటికి వస్తా, రోజు మీ గల్లీలో ఉంటే మీరు ఒక్కరంటే 2 గంటలు, మీరు ఒక్కరు పెడితే 4 గంటలు చూసుకుందామంటే చూసుకుందాం, భయపెట్టేది అసలు. కాబట్టి సారు నాకు ఎలక్షన్ మీద గౌరవం ఉంది, నాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, ప్రజల మీద గౌరవం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము గెలుద్దాం అనుకుంటున్నాం, మేము మంచిగా ఉందాం అనుకుంటున్నాం. మా మంచితనాన్ని
ఒకవేళ ఎవరైనా చేతగాని తనమనుకుంటే మేము కూడా ఇదే రంగనాపల్లి చౌరస్తాను. మీరు పెట్రోల్ వస్తుంది అగ్గిపెట్ట దొరకని రోజు పోలీసులు లాఠీలు బట్టి బగాయిస్తే ఆ పోలీసులను ఆపింది ఇదే రంగనాపల్లి చౌరస్తాన, ఇదే రంగనాపల్లి ఇంకొకరు కాదు. కాబట్టి పోలీసులకు ఇంకొకరికి భయపడేటప్పుడు ఎవరు లేరు. రంగనాథ్ దుబ్బాకి సిద్దిపేటకు రావద్దు, రాడు అంటే బరాబర్ వస్తాం, బరాబర్ ఇంకే ఉంటాం. మీరు ఏదో ఉండొద్దని చెప్తారో దాన్నే ఉంటాం, గాలికాయ కొట్టడం మొదలు పెట్టమని చెప్తున్నారు. అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓట్లడుగుతాం. ప్రజల మన్ననలు పొంది, ప్రజల మెప్పు పొంది, మీ తప్పు పనులను ప్రజల ముందు పెట్టి ఓట్లేసుకొని గెలుస్తాం. మీరు దుబ్బాకలు కూడా గట్టి చేసిరు, అరాచకం చేసిరు, అక్రమాలు చేసే ప్రయత్నం చేసిరు, బెదిరించిరు, గూండా గట్టి చేసిరు. మా ఎన్నికల క్రికెట్ వల్ల ఫోన్లు కూడా ఇన్నారు. ఏం జాతకాలు ఉన్నారు అయినా జవాబు చెప్పినాం. కాబట్టి ధరించి సిద్దిపేటలకైనా, సిరిసిల్లకైనా, కరీంనగర్లకైనా మేము చెప్పేది ఒకటే, మేము మంచిగా ఉంటే మంచిగా ఉంటాం. మా పార్టీ ఎన్ని పెట్టుకుంటే మేము బరాబరి కొట్లాడతాం, గిరి గీసి బరి గీసి గెలుస్తాం. మీరు బాగా చెప్తున్నారు కదా, మేము పెద్ద పోటీగాళ్ళం, 6 అడుగులు ఉన్నాం, మాకు మస్తు మంది ఉన్నారు, ఒక్కొక్క వాళ్ళ 5 ఉన్నారు, ఒక్కొక్క వాళ్ళ 10 మంది ఉన్నారు. అసలు మిగతా పార్టీలకి కార్యకర్తలు ఉన్నారా, నాయకులు ఉన్నారా అని అడుగుతున్నారు. నేను అడుగుతున్న మంత్రి గారిని, మీకు మస్తు మందం ఉన్నది కదా, మస్తు బలం ఉన్నది కదా, నువ్వు తీసిన గీత ఎవరు దాటరు కదా సారు, నీకు చేతన అయితే ఇవాళ నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి సార్. మేము మళ్ళీ అడుగుతున్నా, మీడియాలో చూస్తున్నారో, పోలీసులు లైవ్ పెట్టి నీకు వినిపిస్తున్నారో, లేకపోతే ఈయన నీ కోర్టులో కూర్చొని మా మీటింగ్ లో లైవ్ పెట్టిరో నాకు తెలియదు. కానీ అన్న మేము రోజు భయపెట్టడం కాదు, కుల్లా అడుగుతున్నా సార్. నీకు చేతన అయితే ఈ రోజు బీఫామ్లు ఇచ్చి రేపటి నుంచి బీఫామ్ రాని ఒక్కరన్నా మీ పార్టీలు ఉంటారో రెండో చూసుకో. దీని సార్లు మంచి చేసినావు కదా, అంత పెద్ద నాయకుడు కదా, బీఫామ్ ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఇంకా గంట అయితే నామినేషన్ అయిపోతాయనగా బీఫామ్లు ఇస్తారు. ఎందుకు? భయం. ఎవరైనా పక్క పార్టీలపై బీఫామ్ తెచ్చుకుంటారో, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారో అని చెప్పి భయం. మాకు భయం లేదు. మేము ఇవాళ సాయంత్రం ఒక లిస్టు ప్రకటిస్తాం, రేపు ఒక లిస్టు ప్రకటిస్తాం, ఎల్లుండి కూడా ఒక లిస్టు ప్రకటిస్తాం. నీకేం చేతనైతుందో, ఎవరు లెక్కపోతావో, ఎవరు విత్డ్రా చేపిస్తావో నీ రంగంగా నా రంగంగా తెలుసుకుంటుంది. మీకు చేతనైతే మీరు ఇలా లిస్టు ప్రకటించండి, ఇలా బీఫామ్ ఇవ్వండి. దాన్ని చేయడం చేత కాదు. మీ పార్టీలో మీకు కాపాడుతున్న ఇది లేదు. మీరు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తామంటే మంచి పద్ధతి కాదు సార్. మీరు మంచిగా మాట్లాడుతుంది, మేము మంచిగా మాట్లాడతాం. మమ్మల్ని కూర్చుని తింటే దమ్ము ధైర్యం ఉంటే, మా మీద పోస్టింగ్లు పెట్టాలనుకునే దమ్ము ధైర్యం ఉంటే పేరు ఫోన్ నెంబర్ రాసి కింద పోస్టింగ్ పెట్టుకుని మీ భర్తలు పోస్టింగ్ పెట్టమంటారు. ముఖాలు రాసుకొని, పేర్లు రాసుకొని, బ్యాంక్ అకౌంట్లు పెట్టి మీ పేరు చెప్పగా, మీ నాయన పేరు చెప్పగా, మీ ఊరు పేరు చెప్పగా గాల్లో బాగా వేసినట్టు మరుగుతే వారు ఎవరు భయపడ్డారు. ఓట్లు అయిపోయేదాకా మీ ఊర్లోనే ఉంటా, అడ్రస్ కూడా రప్పిస్తా, రాండి పోస్టింగ్లు ఎందుకు పోయి ముఖాముఖి రాండి, ఒక్కరే వస్తాం, మీ అందరూ తెలుస్తామని చెప్తాం. దానికి ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే భయపడతాం, కేసులు పెడితే భయపెట్టిస్తాం. దేనికి భయపడతాం సార్? ఎందుకు భయపడతాం? జైలు మాకు కొత్త కాదు, పోలీసులు కొత్త కాదు, నక్సలైట్లు కొత్త కాదు, తుపాకులు కొత్త కాదు. చాలా మంది మీద బుల్లెట్ ప్రయోగాలు జరిగినాయి బీజేపీలో. ఎవరైనా భయపెట్టినా? ఎవరైనా వెనుకపోయినా? జై శ్రీరామానికి అరసలు పోయినారు, లాఠీ చార్జీలు అయినాయి, లూటీలు అయినాయి, దహనాలు అయినాయి, చాలా మంది అమరులు అయినారు. ఇలా వారి కళ నెరవేరుతుంది. రఘునందనరావు తిరుపతిలో పోయి జై శ్రీరామ్ అంటాడు అంటున్నారు. అరే నేను తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న రోజు నై తెలంగాణ అనే తొమ్మిది ఇలా మీ సార్పక్కలు ఉన్నారో చలి గుర్తు పెట్టుకొని నా గురించి కామెంట్లు పెట్టారు. మీ కామెంట్లకు నేనే భయపెట్టాను కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ ఉడత ఉప్పులకి ముఖం సాటేసుకొని బొమ్మలు చెప్పేటోళ్ళకి రఘునందనరావు అనేటోడు భయపడ్డాడు. బరాబర్ తుపాకీలో ఉంటాం, సిద్దిపేటలో ఉంటాం, ఎలక్షన్లను మరిగించి కొట్లాడతాం, సిద్దిపేట మున్సిపాలిటీని గెలిచి చూపెడతాం, న్యాయవంతంగా గెలుస్తాం. ఒక్క దాంట్లో మిమ్మల్ని గెలవం సార్. మీ యొక్క పైసలు లేవు, మీ యొక్క కాంట్రాక్టర్లు లేరు, మీ యొక్క కమిషన్ ఇచ్చడం లేరు, మీ యొక్క దోస్తులు లేరు, మీ యొక్క సంవత్సరాల తరబడి మేము కూడా వేసిన వాళ్ళు మాకెవరు లేరు.
నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన ధర్మం కోసం, ఈ దేశం కోసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం, భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు నమ్మిన కోసల కోసం పనిచేసే మా కార్యకర్తలు ఉన్నారు తప్ప సారు మీ దగ్గర సూట్ కేసులు బీమాకు ఇవ్వంటే 40 లక్షలు చెప్తారా అని అడుగుతున్నారంట. ఎన్ని ఒకటి 40 లక్షలు చూపెట్టాలన్నట. ఒక ఆయన అన్నాడంట, సార్ నేను 2 కోట్లు ఇస్తా జర చైర్మన్ డిక్లేర్ చేయాలన్నాడంట. ఇంకా అది మీ పార్టీ. మేము కార్యకర్తలు బలంతోనే గెలుస్తాం, 100% నిజాయితీగా గెలుస్తాం, నిజాయితీగా పోటీ చేస్తాం. ఒక్క పైసలలో తప్ప, ఒక లంగ పనులలో తప్ప, ఒక మోసం చేస్తున్నా తప్ప మా కార్యకర్తలు అన్నింటిలో మీకంటే ఎక్కువ, మీ పార్టీ కంటే ఎక్కువ అని చెప్పిన గంటలు చెప్తారు. చివరిలో ఒక మాట, ఇలా భారతీయ జనతా పార్టీ సిద్దిపేట గెలుస్తుందని విశ్వాసం వచ్చింది కాబట్టి ఒక్కొక్క వార్డులో 4, 5, 10 మంది సీట్లు అడుగుతుంది. మన పంచాయతీ టీఆర్ఎస్ గా కావద్దని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనమందరం ఒక సిద్ధాంతం కోసం, ఒక ధర్మం కోసం, ఒక పని కోసం పనిచేస్తూ వస్తా ఉన్నాం. 1, 2 చోట్ల లేదా కొన్ని చోట్ల ఎవరైనా ఒకరిద్దరిని మీరు అనుకున్న రీతిలో అకామిడేట్ చేయకపోతే దయచేసి ఎదురున్న పార్టీలు పెట్టినటువంటి ప్రలోభాలకి మనం ఎవరైనా కూడా తలెత్తమని చెప్పి మనమందరం ప్రమాణం చేసి దాన్ని కోల్చినటువంటి అవసరం ఉంది. పార్టీ 100 రకాల మంది సేవలు వాడుకుంటుంది, 100 రకాల మంది భవిష్యత్తులో అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేగాని ఎదురుకున్న వాళ్ళు నీకు బీఫామ్ రాలేదు కదా, మా పార్టీ దగ్గర ఇంకోటి చేస్తామని టెంప్ట్ చేస్తే, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క కార్యకర్త కూడా తప్పు చేయడం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. అదే ఆత్మస్థైర్యంతో అందరినీ కూర్చోబెట్టి రేపు బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా 1, 2 సార్లు కన్విన్స్ చేసుకొని ఇస్తాం. ఒకవేళ ఎవరైనా ఆశించిన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలిగితే దయించి పార్టీ కోసం మీరు మేమందరం కలిసి కందరపత్రిక పనిచేస్తాం. భవిష్యత్తులో మీ అవసరాన్ని పార్టీ గుర్తిస్తుంది, మీ సేవల్ని గౌరవిస్తుంది, మీ సేవల్ని పార్టీ కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా 15 రోజులు నిజం ముచ్చట మాట్లాడుకోవాలి. రఘునందన్ తెలంగాణ ఒకటి తర్వాత ఒకటి ఎలక్షన్లు. మొన్న దాకా నాగార్జున వచ్చినాం, 2 రోజులు రెస్ట్ తీసుకుందామంటే సిద్దిపేటకు వచ్చినాం. బరాబర్ వస్తాం. రఘునందన్ ఎందుకంటే సిద్దిపేట కదా అని అడిగినట్ట. మొన్న దాకా నాగార్జున సాగర్ అది అయిపోయిన ఇంటికి వచ్చినాం, ఈయనే ఉంటాం. రఘునందన్ ఎవరికి బాధపడ్డాడు, ఏడికి పోయేటోడు కాదు, 100% సిద్దిపేటలో ఉంటాం. దుబ్బాక ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో సిద్దిపేట ఎలక్షన్ కూడా అట్లే కొట్లాడతామని చెప్పి మీకు అందరికీ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని భరోసా ఇస్తూ ఏ పోలీస్ ఏ కేసు పెట్టాలని చూసినా, ఏ తప్పుడు కేసులు పెట్టాలని చూసినా 100% ఫ్రీ వదలని చేస్తాం, కొట్లాడుతాం, కార్యకర్తలు కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ నిరుద్యోగుల కోసమైతే నిరుద్యోగుల గర్జన పేరుగా ఈ సభను ఏర్పాటు చేసినామో ఆ నిరుద్యోగుల ఆత్మశాంతి జరగాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అమరులైనటువంటి సునీల్ నాయక్ కావచ్చు, మహేందర్ యాదవ్ కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసి చనిపోయినటువంటి సోదరుడు రవి కావచ్చు, వీళ్ళందరూ ఆత్మ బలిదానాలకు అసలు సిద్ధమైన